నా శంఖానాదం కైలాసంలోనుండా? అవునవును, అది తమరి శంఖానాదమే స్వామి. ఇందాకే పార్వతీ తనయుడు తమరి శంఖం తీసుకెళ్లాడు కదా. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అసలిది ఎలా జరిగింది అంటారు? మహాదేవుడిలా ధ్యానంలోనూ లేరు. బాలలని పెంచడం కూడా తమకు బాగా వచ్చును. పార్వతీ తనయుడు తమరి ముందు ఎంతో వినయంగా ఉంటాడు. తమరి ఆదేశాన్ని అనుసరించి మంచి బాలుడిలా తమరి దగ్గర కూర్చున్నాడు కదా. మరి తమరి శంఖం అతని చేతికి ఎలా వెళ్ళిందంటారు? తమరు వెంటనే బయలుదేరండి స్వామి. కైలాసానికి వెళ్లి తమరి అల్లుడిని అడిగి తమరి శంఖాన్ని తెచ్చుకోండి. లేకపోతే తను ఇదే విధంగా శంఖాన్ని పూరిస్తూనే ఉంటాడు. లక్ష్మి, నువ్వు... లేదు 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 స్వామి, నేను మీ మామ అల్లుళ్ల మధ్య ఏమాత్రం కలగజేసుకోను. ఏం చేస్తాం? ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయక తప్పదు. బాలుడి నుంచి శంఖాన్ని నేనే తెచ్చుకోవాలి. ఇక నేనే వెళ్తాను. ఒక్క మాట వినండి, తనతో జాగ్రత్తగా ఉండాలి. శంఖం రాకపోతే పోయింది, గదో చక్రమో మాయం చేయొచ్చు. ఆ పార్వతీ తనయుణ్ణి ఒప్పించడం అంత సులభం కాదు. సకల లోకాలని పాలిస్తారు, కానీ ఒక బాలుడిని లాలించలేరు. ఎక్కడికి వెళ్ళాడు మా పుత్రుడు? భవనమంతా వెతికి చూశాను, ఎక్కడ లేడు తను. నంది గణాలు బయట వెతుకుతున్నారు. బహుశా నందికి కనిపించి ఉండవచ్చు. ఇక్కడా లేడు. బాలుణ్ణి అన్ని చోట్ల వెతికి చూశాను, కానీ ఆచూకి మాత్రం ఎక్కడ కనపడలేదు. ఇంక నేను మాతకు ఈ విషయాన్ని తెలియజేయక తప్పదు. ఈ విషయం మహాదేవుడికి కూడా తెలియజేయడం చాలా మంచిది. అదిగా, నేను ఊరికే కంగారు పడిపోయాను. తను ఇక్కడే ఉన్నాడు. అందరినీ ఆందోళనకి గురి చేశాడు తను. మనం కైలాసమంతా వెతికేలా చేశాడు, కాని చివరికి ఇక్కడే ఉన్నాడు, ఉద్యానంలోనే. తన ఆటలకి అంతే లేదు. శృంగయ్య, ఇది నా భ్రమ కాదు కదా? నేను చూస్తున్నది నిజమేనంటావా? బాలుడి చేతిలో మన శ్రీ మహావిష్ణువు శంఖమే కదా? నేను కూడా ఇదే భ్రమ అనుకోక తప్పదేమో. కానీ మన ఇద్దరి కళ్ళకి కనిపిస్తున్నది ఒకటే కనుక ఇది నిజమే కావచ్చు. నంది, ఈ శంఖనాదం ఎక్కడి నుండి వస్తోంది? ప్రభు, తను బాలుడు, తమరి పుత్రుడు అతడి చేతిలో. నేను అడ్డు తొలగితే మహాదేవుడు స్వయంగా తమ కళ్ళతోనే చూస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క శంఖం తన చేతిలో. ప్రభు, పరిస్థితిని బట్టి చూస్తుంటే తమరి పుత్రుడు ఎవరికి చెప్పకుండా
వైకుంఠానికి వెళ్ళి తిరిగి వచ్చారనిపిస్తుంది. ఈ శంఖాన్ని అక్కడి నుండి తెచ్చుంటారు. అందుకే విష్ణుమూర్తి శంఖం తన దగ్గరుంది. ప్రణామాలు మహాదేవ. నంది సరిగానే గ్రహించాడు. తమరి పుత్రుడి దగ్గరున్నది నా శంఖమే. ఎంత అల్లరి బాలుడంటే నాకు తెలియకుండానే నా శంఖాన్ని తీసుకున్నాడు. అల్లుడా, నా శంఖాన్ని తిరిగివ్వు. ఓహో మామయ్య గారు, అప్పుడే వచ్చేసారా? నేను మీ వాసస్థలం వైకుంఠం నుంచి ఇప్పుడేగా వచ్చింది. ఎంత సమయమో కాలేదుగా. అల్లుడు, రాక తప్పలేదు. నా శంఖం కోసం ఇస్తే వెళ్ళిపోతాను. అయితే వెళ్ళకండి. దీంతో ఆడుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది తెలుసా? నా శంఖంతో ఆటలా? ఇప్పుడేం చేయాలి? తనని నొప్పించకుండా తీసుకోవాలి. మహాదేవా, తమరికి నా పాంచజన్యం విశిష్టత తెలుసు. తమరి పుత్రుడు దాంతో ఈ విధంగా ఆటలాడటమనేది తనకి తగిన పని కాదు. కనుక తమరే నచ్చ చెప్పి నా శంఖాన్ని ఇప్పించాలి. శ్రీహరి, నేను అమాయకుడను. నేను బాలుడినిలా ఒప్పించగలను. ఒప్పించడంలో తమరు సిద్ధహస్తులు. తమరే బాలుడిని ఒప్పించి తన దగ్గర నుండి శంఖాన్ని తీసుకోండి. తప్పకుండా తీసుకుంటాను. ఈ సృష్టి పరిపాలకుడికి ఇది అంత కష్టమైన పనేమీ కాదు. స్వయంగా నేనే తన దగ్గరకు వెళ్ళి తనని శంఖం అడుగుతాను. తను నాకు తప్పక ఇవ్వగలడు. ప్రభు నారాయణ, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మహాదేవుడి పుత్రుడైన బాలుడు మొండిపట్టు పట్టగలడు. నిజానికి తనంత సులభంగా తమరి శంఖాన్ని తిరిగి ఇవ్వడేమో. హే, మామయ్య గారి శంఖం నా దగ్గర ఉంది. దీంతో నేను ఆడుకుంటాను, కొత్త ఆటలు ఆడుకుంటాను. మామయ్య గారి శంఖం నా దగ్గర ఉంది. అల్లుడు, నా శంఖం ఇచ్చేయి నాయనా. మామగారు, తమరికి తమ శంఖం కావాలంటే తమరు నన్ను పట్టుకోవాల్సి ఉంటుంది. చూస్తుంటే బాలుడి నుంచి శంఖం తీసుకోవడానికి నేను కూడా బాలుడిగా మారాల్సొచ్చేలా ఉంది. టక్ టకాటక్ టక్. శుభాలకి కంటకుల్ని నేనే, వజ్రాంతక్. ఈ బాలుడికి కాబోయే మహాసంకట్. అల్లుడు, ఆ శంఖం ఇలా ఇవ్వల్లుడు. ఇస్తాను గాని మామయ్య గారు, నేను తమరి శంఖంతో ఎగరేసి పట్టుకునే ఆట ఆడనివ్వండి. ఇదిగోండి. ఆగు, జాగ్రత్త అల్లుడు, పడిపోతుంది, జాగ్రత్త. శంఖం పగిలిపోతుంది. నేను ఇవ్వను మామయ్య గారు, నన్ను పట్టుకోండి. ఓం శ్రీ లక్ష్మి సహోదరాయ నమః. అంటే అర్థమేంటి స్వామి? దేవి, విష్ణుమూర్తికి ఆ శంఖం లభించింది సాగర మదనంలో. సాగరం అంటే లక్ష్మీదేవికి తండ్రి. అందువల్ల శ్రీహరి పాంచజన్యం లక్ష్మీదేవికి సహోదరుడు కూడా.
లక్ష్మీదేవిలాగే నిధులు సంపదలకు ప్రతీక ఆ శంఖమే దేవి. పార్వతీదేవి తనయుడి నుండి పొందడానికి విష్ణుదేవుడు తన వెనక పరిగెడుతున్నాడు. శంఖం కావాలంటే నన్ను అల్లుడు! పట్టుకోండి మామయ్య గారు. నేనివ్వను. అల్లుడు! అల్లుడు అల్లుడు నా మాట విను. ఆ శంఖం ఇవ్వు నాయనా. నన్ను పట్టుకోండి మామయ్య గారు. నేను శంఖం ఇవ్వనుగా. రా బాలక రా, అడవిలోకి ప్రవేశించి చూడు. ఈ చెట్టు వెనకాల దాక్కుంటాను. మామయ్య గారు నన్ను ఎలా పట్టుకుంటారో చూద్దాం. అల్లుడు అల్లుడు ఎక్కడున్నావు నువ్వు? అల్లుడు తొండం గారు, కాసేపు మామయ్యని ఆట పట్టిద్దామా? అల్లుడు పట్టుకోండి, నన్ను పట్టుకోండి మామయ్య గారు. ఈ పసివాడిని, ఈ గజముఖుణ్ణి, చీమ తలకాయంత బుడతని చంపటానికి నన్ను పంపారా సమ్రాట్? నేను ఇవ్వనుగా. ఎంత మాత్రం ఇవ్వను మామయ్య గారు. అయినా మామయ్య గారేంటి ఎక్కడా కనపడటం లేదు? దీంతో ఇంకేదైనా కొత్త ఆట ఆడదాం. నాకేదో అనుమానం కలుగుతోంది. నా వెనకాల ఎవరో ఉన్నట్టు. ఎవరు? ఇంకెవరు మామయ్య అయ్యుంటారు. చూద్దాం. ఇక్కడ ఎవరూ లేరు. ఈ కంచు బొమ్మ ఎక్కడికెలా వచ్చింది? చూడ్డానికి చాలా అందంగా ఉంది. రా రా, తీసుకో నన్ను. అప్పుడు గానీ నీకు తెలియదు నేను ఎవరని, ఏం చేయగలను, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో అని చూస్తావు. భలే భలే, ఈ కంచు విగ్రహంతో ఆడుకోవడం భలేగా ఉంటుంది. నువ్వు నాతో కాదు డింబక్క, నేనే నీతో ఆడుకుంటాను, చూస్తూ ఉండు. అల్లుడు ఆ శంఖం ఇలా ఇవ్వల్లుడు. మామయ్య గారు, నన్నే విసిరి పారేస్తాడో ఈ బుడత బాలుడు. నేనివ్వను. రండి, పట్టుకోండి మామయ్య గారు. మళ్ళీ చెదిరిపోయింది బుడతడి దృష్టి, అందుకే పరగందుకున్నాడు. విష్ణుమూర్తి, విష్ణుమూర్తి నుంచి ఎంత త్వరగా తప్పించుకుంటే అంత మంచిది. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఒకవేళ తన దృష్టిలో పడితే కనుక నాకు అంతం తప్పదు. నన్ను వధించక బాగున్నాడు. అలికిడిని బట్టి చూస్తే ఇక్కడ ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. శుభాలకి కంటకంపై వచ్చి పడిందో సంకటం. కుక్కిన పెనులా పడుంటూ వజ్రాంతక, లేకపోతే నీకు ఇది అత్యంత ప్రమాదంగా మారవచ్చు. ఏమైంది మామయ్య గారు? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారా ఏమిటి? రండి రండి, పట్టుకోండి నన్ను. ప్రియ సఖి లక్ష్మి, ఈ అల్లరి పిడుగు తమరిని 4 అడుగులే పరిగెత్తించాడు. కాని నన్ను కైలాసమంతా పరుగులు పెట్టిస్తున్నాడు. ఎవరికి తెలుసు నా చేతికి ఎప్పుడు దొరుకుతాడు? అల్లుడు!
శుభాలకి కంటకుని, నేను వజ్రాంతకుణ్ణి. ఈ పుడతడి ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టే సమస్య లేదు. అంతం చెయ్యాలంటే అతను ఒంటరిగా దొరకాలి నా చేతికి. అప్పుడు నీ భరతం పడతాను డింబక. నా చేతిలో నీకు ఖచ్చితంగా అంతమే. పార్వతి ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళబోతుంది? జయ, విజయ, నేను మా పుత్రుడి నామకరణ మహోత్సవానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించడం కోసం మా సోదరుడు శ్రీహరి నారాయణ్ణి కలవడానికి వెళ్తున్నాను. నేనివ్వనుగా, పట్టుకోండి నన్ను. నువ్వు శ్రీహరిని కలవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పార్వతి. వారిక్కడే ఉన్నారు, కైలాసంలో. పట్టుకోండి మామయ్య ఆ గారు. శంకు ఇలా మీకు ఇవ్వలుడు. శంఖం కావాలంటే నన్ను పట్టుకోవాల్సిందే. పట్టుకోండి మామయ్య ఆ గారు. శంకు ఇలా మీకు ఇవ్వలుడు. శంఖం కావాలంటే నన్ను పట్టుకోవాల్సిందే. మామగారు నన్ను పట్టుకోండి, పట్టుకోండి నన్ను. అల్లుడు, మామగారి శంఖం నా దగ్గర ఉంది. మామగారి శంఖం ఇదిగో అమ్మా, నా దగ్గర ఏముందో చూడండి. మామయ్య గారి శంఖం. అల్లుడు. మహేశ్వరి, తమరి పుత్రుడు పాంచజన్యంతో ఆడుతున్నాడు. నేనివ్వనుగా. మీ శంఖం నా దగ్గర ఉంది. మీ శంఖం నా దగ్గర ఉంది. నేను మీ శంఖాన్ని ఇవ్వను, ఇవ్వను. అల్లుడు, అల్లుడు. నన్ను పట్టుకోండి మా అమ్మగారు. శంఖం కావాలంటే పట్టుకోండి నన్ను. పుత్రా, నేనివ్వను. నేను శంఖాన్ని ఇవ్వను. తోలండి మాత, తోలండి. మొన్నేమో తండ్రి గాలితో చంద్రులతో ఆలాలు, ఇప్పుడేమో మామగాలితో పలుగో పలుగు, పలుగో పలుగు. మాత, ఎవరికి చెప్పకుండా తమరి పుత్రుడు వైకుంఠానికి కూడా వెళ్ళి తిరిగొచ్చేశారు. అక్కడి నుండి తీసుకొచ్చారు తమ సోదరుడి విష్ణుమూర్తి శంఖం. ఇప్పుడు చూడండి, విష్ణుమూర్తి ఎంత అడిగినా తను ఇవ్వట్లేదు. ఆగు పుత్రా. పార్వతి, దేవి, శ్రీహరికి కాసేపు కష్టపడే అవకాశమివ్వు. పసివారిని ఆడించడం వారికి తెలుసు. ఎలా ఆడిస్తారో మనం కూడా చూద్దాం. పట్టుకోండి నన్ను. ఇంకా ఎంతసేపని ఎదురు చూడాలి నేను? ఇక నీ ఆటలు చాలించు డింబకా. ఆ శంఖం ఇలా ఇవ్వల్లుడు. నేనివ్వను మామయ్య గారు. మీ శంఖం నాదిప్పుడు. నేను బాలకుడిగా మారిపోయాను, కానీ శంఖం మాత్రం పొందలేకపోయాను. అందువల్ల పెద్దరికంగా ప్రవర్తించి చూస్తాను. మామయ్య గారి శంఖం నా దగ్గర ఉంది. మామయ్య గారి శంఖం నా దగ్గర ఉంది. ఇప్పుడు వెళ్ళి దాక్కుంటాను. కానీ మామయ్య గారేరి?
ఇప్పుడు నువ్వు నా శంఖం ఇవ్వక తప్పదు బాలక. అల్లుడు, యావత్ ప్రపంచాన్ని పరిపాలించేవాడిని, త్రిమూర్తుల్లో ఒకరిని. అందువల్ల నన్ను తప్పించుకోవడం అంత సులభం కాదు. నువ్వు పార్వతీనందనుడవి, నా మేనల్లుడవి. ఒకటి గుర్తుంచుకో, నేను మీ అమ్మకే అన్నని. అయినా సరే ఈ శంఖం మాత్రం తమరికిప్పుడు లభించే అవకాశం లేదు. ఇవ్వు పుత్ర. లేదు, ఎంత పని చేశావు? నా శంఖం. శంఖాన్ని మింగేశాను.